కూటమి ప్రభుత్వం వచ్చేసింది. ఇచ్చిన సూపర్ 6 కూడా జీరో అయిపోయింది. ఇంకొక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అందరి చెవుల్లో కూడా పూలు పెట్టాడు. మోడీ గారి యొక్క ద్వారా ఆ సహాయంతో సీఎం అయినాడు తప్ప స్వతహాగా అవ్వలేదు. ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చాపురంలో ఏం జరుగుతున్నది కూడా అతనికి తెలీదు. సీప్ ద సీజ్ అన్నాడు. సీజ్ ఎవరైనా కానీ సెంట్రల్ పరిమితిలో ఉన్నదా? సీజ్ని చేయగలిగిన స్టేట్కి పర్మిషన్ ఉంటుందా? ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం ఉండదండి. ఈరోజు జగనన్న బర్త్డే. కనీసం ఇప్పుడు హైదరాబాద్లో కేపీహెచ్బిలో ఐటీ వింగ్ ద్వారా దగ్గర 1,80,000 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగనన్నకి రాబోయే 2029 ఎలక్షన్స్ ఖచ్చితంగా విన్నింగ్ అవుతాడు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇది ఓటమి కాదు, ఇది మాకి గెలుపుకి పునాది. ఇది అంటే మేము కూడా అవతల వ్యక్తిని చూసి నేర్చుకుంటున్నాం. అంటే మేము ఈవీఎంల గురించో ప్రజల గురించో తప్పుగా మాట్లాడడం లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని నేను చెప్తున్నాను. జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయి అనుకుంటున్నాము. వచ్చినదంటే కన్నా ఇదే ఈవీఎం పెట్టుకొని బ్యాలెట్ పేపర్లు తెచ్చుకొని ఏమన్నా తెచ్చుకొని ఈసారి జగనన్న ఖచ్చితంగా విన్ అవుతాడు. ఎందుకంటే సూపర్ 6 పథకాలే మాకు గెలిపిస్తాయి. జగనన్న గెలిపించడం కాదు, జగనన్నకి సూపర్ 6 పథకాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవే మాకు గెలిపిస్తాయి. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇసుక ఫ్రీ, అప్పుడు ఇసుక ఫ్రీ ఇస్తున్నామన్నారు. పేపర్లో రాసుకోవడం మాత్రమే ఫ్రీ. కానీ జగనన్న ప్రభుత్వంలో కన్నా ఇంకా రేట్ ఎక్కువ అయింది అన్నట్లు కొట్టుకున్నారు జనాలు. అక్కడ మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. అన్నీ ఫ్రీ అన్నాడు. కానీ మద్యము ఈజీగా పెట్టేసి ప్రజలని జగనన్న సోమరిపోతులు చేసింది కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వము చాలా దీన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయింది. అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమరావతి డెవలప్మెంట్ చేయాలంటే ఏ ఒక్కదారైనా వేసినాడా? 6 నెలలు అయింది. ఏ ఒక్కదారి అయినా కూడా ఎన్నుకున్నాడా? ఏంది జగనన్న బర్త్డే జగనన్న ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఎలా జరుగుతుందో ఒకసారి చూపించు. ఎందుకంటే జగనన్న బర్త్డేనే నిదర్శనం. రేపటి వరకు ఏం జరగబోతుందనే దానికి జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయి. ప్రతి ఇంటికి డబ్బులు పోయినాయి. ట్రాన్స్పరెన్సీగా వెళ్ళినాయి. ఏం బ్రదర్ అర్థమవుతుందా? ప్రతి ఇంటికి కూడా ట్రాన్స్పరెన్సీగా వెళ్ళినాయి. ఈ ప్రభుత్వం నీకు 15 అన్నాడు. ఎక్కడ 15? 15 రూపాయలా, లేకపోతే 15,000, లేకపోతే 1500? ఏమైపోయింది ప్రభుత్వానికి? ఇచ్చే హామీలు ఇచ్చడము, హామీలు ఎక్కువగా ఇవ్వడము, ప్రజలను మబ్బబెట్టేదే తప్ప వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రభుత్వము కాదు. కూటమి ప్రభుత్వము కూలిపోబోతున్నది. పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత మెర్జ్ చేయబోతున్నాడు బీజేపీలోకి అన్నట్లు టాక్ వస్తుంది ప్రజల్లో. మాకు వినబడి వస్తుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు అయిపోతాడంట. ఆంధ్రాకి బాయ్ బాబు అనాల్సిందే. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో వాళ్ళు అమలు చేసిన ఒక్క పథకం కూడా లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్ అన్నారు, అక్క చెల్లెమ్మలకు నీకు 15,000 అన్నారు. ఒక్కలకు ఒక 15,000 ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. ఫ్రీ బస్ ఇచ్చింది లేదు. ఫ్రీ సిలిండర్ అన్నారు, అది కూడా సబ్సిడీ అంటున్నారు. అది కూడా ఇచ్చేదాకా నమ్మకం లేదు వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు వస్తే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వస్తే డిప్యూటీ సీఎం గారు అధికారంలోకి రాకముందు 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారు, తరలిచ్చారు, లేకపోతే అక్రమంగా విదేశాలకు అమ్మేశారు అన్నారు. ఒక్క అమ్మాయి అయినా ఇప్పటికీ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు దాటింది. ఒక్క అమ్మాయిని కూడా ఆయన రికవరీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అక్కడికి చెప్పింది ఇంతమంది కిడ్నాప్ అయ్యారు, వాళ్ళల్లో అందరినీ రికవరీ చేశాము, 97% రికవరీ చేశారు, 3% లేదు అని చెప్పారు. కానీ దాని గురించి ఏమన్నా డిప్యూటీ సీఎం గారు చెప్పారా? దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు ఐటీ వింగ్ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో కూటమి ప్రభుత్వానికి ఇది ఆరంభమే. మేము చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పదలుచుతాం. అలానే విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు మహానుభావుడు. భయం వేస్తుంది. ఏంటంటే 2020 అన్నాడు, కరోనా వచ్చింది. 2047 అంటున్నాడు. ఏ డిజాస్టర్ వస్తుందో తెలియదు. కానీ దానికి ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రపంచానికి కాల్ ఇస్తున్నాడని మేము అది తీసుకుంటున్నాము. అలానే కూటమి ప్రభుత్వంలో ఆయన ఏంటంటే కీ ప్లేయర్గా, గేమ్ చేంజర్గా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు అందరూ. కాకపోతే ఆయన కీ ప్లేయర్ ఏంటనేది ఆయన ఇచ్చిన స్పీచ్ల గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సుగాలి గీతి అని చెప్పేసి అనే ఆడపిల్లల గురించి మాట్లాడి జన సైనికులని పేరుతో యువకుల్ని రెచ్చగొట్టి
ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. అది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి భావన. సో ఐటీమింగ్ తరపున మేము చేస్తున్న బ్లడ్ డొనేషన్ సక్సెస్ఫుల్ అవ్వటం, ఇక్కడికి మాజీ శాసనసభ్యులు అందరూ రావడం కూడా సంతోషకరంగా ఉంది. 6 నెలల ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం బేరీజ్ వేసుకుంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తీరు, చేస్తున్న పనితీరు, జగనన్నని అడ్మినిస్ట్రేషను ఒక్క పాయింట్లో కూడా తలదన్నేదలేదు. ఇక్కడ వచ్చినటువంటి జనానికి ఒక సారా ప్యాకెట్ లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో ఇంతమంది జనము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది జనము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇలాంటి అభిమానము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఒక్కరైనా వస్తారా? సినిమా స్టార్డమ్ పెట్టుకొని సినిమా స్టార్డమ్ లేకుండా పొలిటికల్ హీరో ఒక్కరే ఉన్నారు, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక సారా ప్యాకెట్ లేదు, బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి బర్త్డే విశేష ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కూటమి ప్రభుత్వానికి ఇంకా మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ జనాన్ని చూసి ఇలాంటి బర్త్డే విశేష ఈ హైదరాబాద్ సిటీలోనే చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడికి ఇలాంటి బర్త్డే విషయం చెప్పడం మొట్టమొదటిగా మేము చూస్తూ ఉన్నాం. జమిని ఎలక్షన్స్ వస్తే, ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఏంటో కూటమి ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్లే, ఈ జమిలీ ఎలక్షన్స్లోనే చూపిస్తారు. లాస్ట్ ఎలక్షన్స్లోనే దాదాపు 40% ఓటింగ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు సింగిల్గా ఎలక్షన్లకు వచ్చి దాని దొమ్మేంటో, ప్రజలలో ఉన్నటువంటి దాని మాస్ ఏంటో చూపించి, మీరు ఎన్ని కూటమి కట్టినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి జనాన్ని మళ్ళీ చూడబోతా ఉన్నాం. అంటే అన్న, నేను మొన్న రీసెంట్గా గెలిచిన తర్వాత అమరావతి జాబ్గానే వెళ్ళాను. జాబ్కి వెళ్ళాలంటే స్విమ్మింగ్ రావాలంట, తెలియదు నాకు దేనికో. నెక్స్ట్ ఏమో ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఇసుక ఫ్రీ కావాలంటే సైకిల్ వేసుకు వెళ్ళాలంట.